బెస్ట్ రైట్ సార్. సాయిరు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అది క్లోజింగ్ స్టేట్మెంట్ ఒక్కటి సార్. ఇది చెప్పండి మీ చెప్పండి ఛానల్ చెప్పండి. మా ఎన్టీఆర్ గారికి మా దైవం నందమూరి తారక రామారావు గారికి కోరేది ఒకటే, అన్న ఇది రా ఎన్టీఆర్ అంటే 6 అక్షరాలు కాదు, ఇది కొన్ని వేల మంది కష్టపడే ఒక ప్లాట్ఫామ్. దీంట్లో ఎటువంటి పొలిటికల్ ఉద్దేశాలు లేవు, ఫండ్స్ కలెక్ట్ చేయట్లేదు. ఏది నిరూపించినా నేను ఇక్కడికిక్కడ మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాను. ఒక్కటి ప్రూవ్ చేసిన నేను తప్పు చేశానని ఈ సోకాల్ పీపుల్. శ్యామ్ మ్యాటర్ ఒక్కటి చెప్పాలి, ఎంతో కలిసి వేసింది అన్న అభిమానం లేదు. వెంకటకృష్ణ గారు ఇది మీకు చెప్పాలి. శ్యామ్ మ్యాటర్, శ్యామ్ వాళ్ళ సిస్టర్ చనిపోయింది 2023లో, సారీ శ్యామ్ చనిపోయాడని ఒక కథనం తీసుకొచ్చి అది సూసైడ్ కాదు ఆత్మహత్య, చాలా రసాబస్ జరిగింది సార్. అందరూ ఏవో ట్రెండ్లు చేస్తున్నారు నేషనల్ వైడ్, అన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చాయి. కానీ శ్యామ్ చెల్లుల బాధ్యత మాది అని చెప్పింది మేము ఒక్కలమే సార్. దాంతో మా వ్యవస్థకి మైలేజ్ పెరిగింది కాదనట్ల, కానీ మేము అక్కడ వదిలేసామా. ఆమె పెళ్లి కాదమ్మా, ముందు నువ్వు చదువుకో అని చెప్పి అప్పుడు సిఈసి ఫీజు కట్టినాం. తర్వాత పోతే 2023లో ఒకసారి మా తిరుపతి ఇన్ఛార్జిని పంపినాం, వాళ్ళ ఇంటికి వీడియో ఉంది. తర్వాత పోతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో మేము జాగోరేడ్ ఫినిష్ చేసుకొస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రూట్స్ ఇచ్చి ఏంటమ్మా జాగ్రత్తగా ఉండు, ఒక్క అన్నయ్యని తీసుకెళ్లాడు దేవుడు, కానీ నీకు ఎన్టీఆర్ అమ్మాలందరూ అన్నయ్యలే అన్నాం. మొన్న రీసెంట్ గా వెళ్ళాం, మళ్ళీ ఎంబీఏ ఏదో చదువుకుంటారంటే నెక్స్ట్ ఇయర్ అమ్మా అంటే ఓకే మేము ఫీజు చూసుకుంటాం, పెళ్లి తొందరపడకు. ఇప్పుడు ఏదో పిఆర్ యాక్టివిటీ లాగా పెళ్లి చేస్తామని అమ్మంటే పెళ్లి చేసి పంపిస్తావా, చదువుకుంటామని. ఇవన్నీ ఎవరు చేశారు సార్? ఆ సోకాల్డ్ పెద్ద మనిషి, తిరుపతి పెద్ద మనిషి, ఆ బూతుల పురాణ మనిషి చేశాడా? తిరుపతిలోనే ఉంటాడు కదా, నన్ను అడిగి చేయాలంటాడు కదా. నువ్వు చేసావా? నీ పక్కనే అలిపిరి పక్కనే వాళ్ళ ఇల్లు, నువ్వు వెళ్ళి కలిసావా? రేపు వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తే మేము ఊరుకో, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు. కానీ ఇంత మ్యాటర్ తీసుకొచ్చారు. ఇదేదో ఒక పిచ్చి మీడియా, సౌత్ డిజిటల్ మీడియా, నాకేదో వైసీపీ కండవలు మార్పులు చేసేస్తా ఉంటారు సార్. వీళ్ళేమన్నారు, శ్యామ్ విషయంలో నువ్వు మోసం చేసావు. ఏం మోసం చేసాం? ప్రూఫ్లు ఉన్నాయి, రాండి, ప్రూఫ్లు ఉన్నాయి, రండి, వాళ్ళకి కలిసిన ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళకి మంచి చేశాం సార్. ఏ అభిమానం సార్? ఈ సోకాల్డ్ కన్వీనర్ గ్రూప్ ఏమన్నారు కదా సార్, అఫీషియల్ రిజిస్టర్డ్ కన్వీనర్ గ్రూప్స్ ఎవరు వెళ్ళారు వాళ్ళ ఇంటికి? గోదావరి జిల్లాలో కన్వీనర్ వాళ్ళకి వచ్చిన ఫండ్స్ లో డబ్బులు దొబ్బారు తెలుసా? ఇది డైరెక్ట్ స్వయాన స్టేట్మెంట్, నా దగ్గర రికార్డు ఉంది. ఎవరు బ్యాడ్ అవుతారు సార్ ఇవన్నీ చెప్తే? ఎన్ని సంవత్సరాల నుంచి కడుపులో పెట్టుకున్నాం సార్ ఇవన్నీ బయటకు చెప్పకుండా. ఇవి చెప్తే ఎవరు బ్యాడ్ అవుతారు? మా బాధ అదే కదా సార్. ఇది ఏమవుతుందంటే బాగా డిగ్ చేసుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు డిగ్ చేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎవరెవరి దగ్గర ఇది చేస్తున్నారని వాళ్ళు మీ వెనుక, వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేశారని వాళ్ళ వెనుక మీరు, ఇదంతా ఏమైందంటే ఒక రప్చర్ క్రియేట్ అయ్యి అల్టిమేట్ గా మీ దైవం అంటారో లేకపోతే మీ నాయకుడు అంటారో మీ హీరో అంటారో బదనాం అవుతున్నది మాత్రం ఆయనే. సరే ఎనీవే, ఇప్పుడు ఇది ఆయన దృష్టికి ఒక్కటి సార్, మీ వల్ల ఇది వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అదే ఇన్నాళ్ళు ఆయనకి ఎలాంటి చౌకి ఎలాంటి వెళ్ళినాయో మనకు తెలియదు. స్వయంగా ఇంత పెద్ద మీడియా హ్యాండిల్ ముందు నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, విత్ ప్రూఫ్స్ తో మాట్లాడాను కనుక ఎన్టీఆర్ గారికి ఒక్కటే విన్నపం, మీరు దయచేసి మేము చెప్పింది విన్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఇలా స్పందించడానికి ప్రయత్నించండి, మమ్మల్ని కలవడానికి ఒక్కసారి ప్రయత్నం, మేమే మిమ్మల్ని కలవడానికి. సో అది కరెక్షన్. సో ఒక్కసారి మీకు కలిస్తే ఇంకా చెప్పుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. 7 సంవత్సరాల ప్రయాణం సార్, వేల మంది వాలంటీర్స్. requesting Junior NTR to give a chance to meet him, right? Chance to meet him. I don't need any photo. I don't need any photo with him. I don't carry any bouquets with him. Okka appointment. Just with one tight hug. Just with one tight hug. I want to express what I felt for this last 7 years. ఎన్ని చూసాం, ఎన్ని పడ్డాం, ఎన్ని కోల్పోయాం ఆయనకి చెప్పుకోవడం కూడా కాదు, ఎంత కష్టపడ్డాం తెలియాలి. ఇవన్నీ కష్టాలు ఆయనకి చెప్పుకోవడం, ఆయన కష్టపడాల్సిన అవసరం మాకు లేదు సార్, అంతే. రైట్ సాయి గారు, ఆల్ ది బెస్ట్. డన్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇక దీని తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్